నమస్తే, వెల్కమ్ టు టీజన్. మతం పేరుతో 7 ఏళ్ల బాలుడిపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆ చిన్నారి తన టిఫిన్ బాక్సులో ఆహారం ఫ్రెండ్స్ కి పెడితే మతం మార్పిడి చేస్తున్నాడంటూ దండించారు. అదేమని తల్లి ప్రశ్నిస్తే ఇలాంటి వారే రేపు గుళ్ళపై రాళ్లు విసురుతారు. వాడితో పాటు మిగతా మీ ఇద్దరి బిడ్డల్ని కూడా ఇక్కడి నుండి తీసుకుపోండి, స్కూల్ రికార్డుల నుండి వాళ్ళ పేర్లు తొలగించేశాం అని దారుణంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ఈ ఉదంతం జరిగింది. బిడ్డలపై ఇంతటి అమానుషం చేస్తుంటే ఆ తల్లి ఊరుకోలేదు, కోర్టుకు వెళ్ళింది. 4 నెలల పోరాటం చేసింది. ఎన్నో అవమానాలు, బెదిరింపులు వచ్చాయి. అయినా వెనుతిరగలేదు. న్యాయం కావాల్సిందేనని గట్టిగా నినదించింది. ఇటీవల డిసెంబర్ 17న అలహాబాద్ హైకోర్టు ఈ పిల్లలకు అనుకూలంగా, ఆ తల్లికి సాంత్వనంగా తీర్పు చెప్పింది. మతం ముసుగులో విద్వేష మూకల దాష్టికానికి అమాయకులు, మహిళలు బలవుతున్నారని ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. అసలేం జరిగింది చూద్దాం. 24 ఏళ్ల సబ్రా ఉత్తరప్రదేశ్ అమ్రోహా నివాసి. 3 పిల్లలు, 7 ఏళ్ల రిహాన్ చిన్నవాడు. అమ్రోహాలోని హిల్టన్ కాన్వెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఏ పరిణామాలు జరిగాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ రోజు సెప్టెంబర్ 2 స్కూల్ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. మీరు వెంటనే వచ్చి మీ రిహాన్ ఖాన్ ని తీసుకువెళ్ళండి అని చెప్పారు. నాకు చాలా కంగారు వేసింది. గాబరాగా స్కూల్ కి వెళ్ళాను. అప్పుడు నా రిహాన్ బిక్కుబిక్కుమంటూ స్కూల్ కంప్యూటర్ రూమ్ లో ఉన్నాడు. ఉదయం నుండి క్లాస్లకు వెళ్ళలేదని, ఇక్కడే ఉన్నానని చెప్పాడు. అంటే 5 గంటలు వాడు అలాగే ఉండిపోయాడు. ఇంకా క్లాస్ టీచర్ వాడిని కొట్టారని కూడా ఏడుస్తూ చెప్పాడు. ప్రిన్సిపల్తో మాట్లాడమని టీచర్ చెప్పారు. ఆ సమయంలో అతను లేకపోవడంతో మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళాను అని సబ్రా ఆ రోజు సంఘటన గురించి చెప్పారు. సెప్టెంబర్ 3 సబ్రా ప్రిన్సిపల్ అవినీష్ కుమార్ శర్మని కలిసింది. అతడు చెప్పిన కారణం విని ఆమె గుండెలు పగిలాయి. నీ కొడుకు స్కూల్ కి నాన్ వెజ్ టిఫిన్ తీసుకొచ్చాడు, అందుకే స్కూల్ నుండి పంపేశాం. వాడే కాదు, వాడి అన్నలు కూడా ఈ స్కూల్లో చదవటానికి వీల్లేదు. వీడు ఇక్కడే ఉంటే మిగతా పిల్లల్ని ఇస్లాంలోకి రమ్మని చెబుతాడు. రేపు ఇలాంటి వాళ్లే గుళ్ళపై రాళ్లు విసురుతారు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఈ మొత్తం విషయాన్ని సబ్రా వీడియో రూపంలో తీసుకుంది. ఆ సమయంలో చిన్నారి రిహాన్ అక్కడే బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నాడు. ప్రిన్సిపల్ తల్లి వాదోపవాదాలను వింటున్న వాడు అదే పనిగా ఏడుస్తున్నాడు. సెప్టెంబర్ 4న సబ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వాళ్ళసలు నా ఫిర్యాదు తీసుకోలేదు, FIR నమోదు చేయలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 6న జిల్లా విద్యాశాఖకి లేఖ రాశాను. అక్కడ నాకు న్యాయం జరగలేదు. సెప్టెంబర్ 10 రాత్రి 7:30 గంటలకి నన్ను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. 10 గంటల వరకు అక్కడే ఉంచారు. ఆ సమయంలో SP నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారు. ప్రిన్సిపల్ విషయంలో రాజీ పడకపోతే మా ఇంటిని బుల్డోజర్ తో కూల్చేస్తామని బెదిరించారు. నాకేమీ అర్థం కాలేదు. నేను నా పిల్లలు బాధితులం, కానీ మమ్మల్ని దోషులని చేసి మాట్లాడుతున్నారు. అందుకే ఈసారి నా బిడ్డల కోసం కోర్టు మెట్లెక్కాను. సెప్టెంబర్ 26న పిటిషన్ వేశాను అని సబ్రా తనకు జరిగిన అవమానాల తదనంతరం పరిణామాల గురించి చెప్పింది. అయితే ఈ మధ్యలో సబ్రా తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అధికారులు రంగంలోకి దిగారు. ప్రిన్సిపల్ రూమ్ లో జరిగిన ఉదంతం జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి వచ్చింది. విచారణ చేయమని కమిటీని నియమించారు. 3 అధికారులు గల ఈ కమిటీ ద్వారా సబ్రాకి న్యాయం జరగలేదు. సెప్టెంబర్ 9న వాళ్ళు సమర్పించిన నివేదికలో ప్రిన్సిపల్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. మీడియా రిపోర్ట్ ని బట్టి ఆ వీడియో ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ని ఇరికించాలని చేసిందని చెప్పారు. సబ్రా 3 పిల్లలు ఏప్రిల్ నుండి ఫీజులు చెల్లించలేదని, ఫీజులు ఎగ్గొట్టాలని సబ్రా ఇదంతా చేసిందని ఆరోపించారు. అయితే ప్రిన్సిపల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెబుతూ కంటతుడుపు చర్యలుగా అతనికి నోటీసులు జారీ చేశారు. ఈ నివేదికను సబ్రా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదంతా అబద్ధం, ఫీజులు కట్టలేదనడానికి నా దగ్గర స్కూల్ వాళ్ళు పంపించినటువంటి ఒక్క నోటీస్ కూడా లేదు. ఇన్ని రోజులు కట్టకుండా ఉంటే అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తోంది. ఫీజులు చెల్లించినందుకు, పిల్లలను స్కూల్ నుండి పంపించకుండా ఉండేందుకు, పాఠశాలలపై ఒత్తిడి తెచ్చేందుకు సబ్రా ఈ వీడియో తీసిందని అధికారులు నిర్ధారించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఆ తర్వాత చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూల్ కి పంపిస్తారా అని సబ్రాని అడిగితే, ఆ రోజు ప్రిన్సిపల్ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. అతను నా పిల్లలపై చాలా ద్వేషం పెంచుకున్నారు. అలాంటి చోటికి నా పిల్లలను ఎలా పంపుతాను? 3 పిల్లలు స్కూల్ కు వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. రిహాన్ అయితే స్కూల్ అంటే చాలా ఏడుస్తున్నాడు. వాడు చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. అలాంటిది వాడు ఇప్పుడు స్కూల్కే వెళ్ళనని మారం చేస్తున్నాడు అని సబ్రా చాలా దిగులుగా చెబుతోంది. మరి కోర్టు ఏం తీర్పిచ్చింది? సబ్రా ఇచ్చిన పిటిషన్ లో తన పిల్లలు వేరే స్కూల్ కు చేరేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, అమ్రోహా జిల్లా విద్యాశాఖని ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని అభ్యర్థించింది. పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేయాలని కూడా అడిగింది. పిల్లలు కోల్పోయిన విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం అందించాలని కోరింది. డిసెంబర్ 4న కోర్టు
కోర్టు విచారణ చేపట్టింది. అయితే సబ్రా పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వ్యతిరేకించారు. శర్మపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్పు చెప్పమని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 17న తీర్పు వెలువరించింది. జిల్లా మెజిస్ట్రేట్ కి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. 3 పిల్లలకి 2 వారాల్లో కొత్త స్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పింది. మెజిస్ట్రేట్ ఆర్డర్ కి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయకపోతే జనవరి 6న వ్యక్తిగతంగా అతను విచారణకు హాజరు కావాలని ఆంక్షలు విధించింది. విద్య పిల్లల ప్రాథమిక హక్కు. ఆహారం పేరు చెప్పి పిల్లలను విద్యకు దూరం చేయడం క్షమించరని నేరమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బిడ్డల కోసం పరితపించిన ఆ తల్లిలో కొండంత ఆశని రేకెత్తించింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన మన ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు కోర్టులు ఉన్నాయి. అది రుజువు చేసేలా ఈ ఉత్తర్వులు సాక్షిగా నిలుస్తాయని సబ్రా తరపు న్యాయవాది ఆనందం వ్యక్తం చేశారు. మతం పేరుతో విద్వేష మూకలు సృష్టిస్తున్న అలజడిలో సబ్రా లాంటి ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతున్నాయి. న్యాయం జరిగేది కొందరికే, బలవుతున్నది ఎందరో. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.